అందరికీ నమస్కారం అండి. ఈరోజు గులాబ్ జామున్ సాఫ్ట్‌గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నా అండి. ఒక బౌల్‌లోకి ఈ పౌడర్‌ని వేసుకోవాలి. పౌడర్‌ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. వాటర్ అనేది కొద్దిగానే వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పట్టవండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇలా సాఫ్ట్‌గా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను. 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. చక్కెర బాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పాకం అవసరం లేదండి, జస్ట్ చక్కెర కరిగితే సరిపోతుందండి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మనం బాల్స్ చేసుకున్నాం కదా, బాల్స్ ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకొని సిమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతాయి, లోపల అనేది పిండి ఉడకదండి. అందుకే సిమ్లోనే కాల్చుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ముందుగా మనం పాకం రెడీ చేసుకున్నాం కదా, అందులోకి జామున్స్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే జామున్స్ రెడీ అయిపోయాయండి.